1 2 9 తీసుకొని బ్యాక్ నుంచి 2 నెంబర్స్ని ఒక సెట్ చేయాలి. ఈ 2 నెంబర్లు ఒక సెట్, ఈ నెంబర్ 2 నెంబర్లు మిగిలిపోయింది 1 నెంబర్. ఆ 1 నెంబర్కి మాత్రమే మనం ఈ టేబుల్లో చూసుకోవాలి. ఎందుకని ఇంక ఇక్కడ 2 నెంబర్స్ లేదు కాబట్టి 1 నెంబరే ఉంది కాబట్టి దీంట్లోనే చూసుకోవాలి. 2 నెంబర్స్ బ్యాక్ నుంచి సెట్ చేయాలి. ఈ 1 అనేది ఈ టేబుల్ ఎక్కడ ఉందంటే 1 1 ఈజ్ 1 కాబట్టి ఇక్కడ 1 1 ఈజ్ 1 తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే 0. ఇక్కడ 2 నెంబర్స్ని మనం దింపుకోవాలి. 51 ఇక్కడ దింపేసాం. ఇక్కడ ఈ 1 నెంబర్ని 1తోనే డబుల్ చేయాలి. ఓకే, ఈ 2 ప్లస్ చేస్తే 2 వస్తుంది. ఈ 2 ప్రక్కన చూడండి, ఇక్కడ మనకి 2 ప్రక్కన నువ్వు ఎంతైతే తీసుకుంటావో దాంతోనే నువ్వు ఇంటూ చేయాలి. చూడండి, 2 పక్కన నేను 2 తీసుకుంటే 2 2 జార్ 4, 2 2 జార్ 4. ఓకే, ఒకవేళ 2 పక్కన నేను 3 తీసుకున్నాను అనుకోండి, చూడండి 3 3 జార్ 9, 3 2 జార్ 6 ఎంత అయింది? 69 ఎక్కువైపోయింది కాబట్టి ఇది మాత్రమే కరెక్టు. కాబట్టి ఇక్కడ నేను 2 తీసుకుంటే 22 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 44. ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేసుకుంటే దీనికి ఎంత వస్తుంది? ఇక్కడ 7. ఇక్కడ 2 నెంబర్స్ని దింపుకోవాలి. 29 అయిపోయింది, అంటే 7 29. ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి, ఇక్కడ ఈ 2ని మాత్రమే డబుల్ చేయాలి. అప్పుడు ఎంత అయింది? ఇక్కడ చూడండి, ఇక్కడ 24. ఓకే, 24 ప్రక్కన నువ్వు ఎంత నెంబర్ అయితే తీసుకుంటావో దాంతోనే ఇంటూ చేయాలి. చూడండి, 24 ప్రక్కన నేను ఇక్కడ 9 ఉంది కాబట్టి 3 తీసుకుంటే 3తోనే ఇంటూ చేయాలి. 3 3 జార్ 9, 3 4 జార్ 12, 3 2 జార్ 6 7 సరిపోయింది. చూడండి, 729 వచ్చింది. కాబట్టి ఇక్కడ నేను 3 తీసుకుంటే 243 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ 729. ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేస్తే 0. సో ఆన్సర్ ఏమైంది? ఇక్కడ 123. రూట్ ఆఫ్ 15129 ఈజ్ ఈక్వల్ టు 123.